సువర్ణలక్ష్మి వ్రత దీక్షా సువర్ణలక్ష్మి వ్రత దీక్షా దానాత్ సౌభాగ్య దాంపత్య సుఖైక మహా దీర్ఘాయురారోగ్య మహాభాగ్య సర్వభోగత్యనా ఆరోగ్య విషయములలో, ఆర్థిక విషయములలో కలియుగంలో దారిద్ర్యము మనిషి తోచివేస్తే పోదు. భగవత్ శక్తి, ఏ రకమైనటువంటి భగవత్ సహాయం ప్రతి మనిషికి దొరకాలి. దొరికినప్పుడే ఆ మనిషి అన్ని విధాల చక్కగా వర్ధిల్లడానికి కారకులవుతారు. భగవంతుడి అనుగ్రహం మనకి దక్కుతుంది. ఎన్నో జీవరాశులు ఉన్నాయి, వాళ్లకు దక్కదు. ఇప్పుడు ఈవేళ మీరు ఇక్కడికి వచ్చారు, అష్టసిద్ధులతో కలిసిన లక్ష్మీదేవిని వేణు దత్తాత్రేయ స్వామి వారు తపస్సు నుండి 76వ సంవత్సరంలో డిసెంబరు నెలలో మాలకొండ గుహలో దర్శనం జరిగింది. లక్ష్మీదేవి అప్పటికింకా ఆ కొండ ప్రాంతములలో ఉన్నవారు, పల్లెటూళ్ళల్లో ఉన్న రైతులు ఆర్థికంగా ఏ పంటలు వేసినా కలిసి రాక చాలా కష్టాలలో ఉన్న సమయంలో 1976వ సంవత్సరంలో దారిద్ర్యము ప్రపంచమంతా తాండవమాడుతూ ఉన్నది. దారిద్ర్యం అనేది కర్మ. జీవుల మరణాలకి, పుట్టుకలకు అది మొట్టమొదటిగా ప్రతి మనిషికి అడుగు అడుగున, ప్రతి మనిషిలో, ప్రతి చోట, ప్రతి భాగంలో దారిద్ర్యం అనే కర్మ ఎక్కువ ఉంటుంది. అదృష్టం అనేది తక్కువ ఉంటుంది. అదృష్టం అనేది మనస్సు, మనిషి కోరుకునే ఆశయాలు నెరవేరితే అది అదృష్టం. ఎన్నాళ్ళు చూచినా వాయిదాలు వేసుకుంటూ, అమ్మాల్సింది అమ్మకుండా, కొనాల్సింది కొనకుండా, రావాల్సిన ధనము రాకుండా, జరగాల్సిన కళ్యాణాలు జరగకుండా, రావాల్సిన ఉద్యోగాలు ఆగిపోతూ, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక జీవితం మళ్ళీ తిరిగి రాదు. ఒక్కరోజు గడిచిపోతే ఆ గడిచిపోయిన ఒక్క రోజుని నువ్వు ఏ ధనంతో మనం కొనలేం. ఆ వయస్సు కొనలేం, ఆ రోజు కొనలేం. ఆ ఆశయాలు, ఆ సంతోషం, ఆ అనుభవం అది తిరిగి మళ్ళీ రాదు. అనుకున్నది అనుకున్న సమయానికి నెరవేర్చాలంటే అదృష్టం ఉండాలి. అదృష్టం అనేది ఒక భాగం ఉంటే మనిషిలో దారిద్ర్యం అనేది 8 భాగాలు ఉంటాయి. ఈ ఒక్క భాగము అదృష్టాన్ని దైవము తోడు చేసుకుంటే, దానికి సత్యమైన భగవత్ శక్తిని మన హృదయము, మన గుండె నిండా పెట్టుకుంటే 8 భాగాలలో ఉన్న దారిద్ర్యాన్ని పూర్తిగా నాశనం చేయగలం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతి మనిషి మీరు సంకల్పం పెడితే, కాలానికి మించిన కర్తవ్యం మీరు పెట్టుకోగలిగితే, ఒక్కొక్క మనిషి 100 కుటుంబాలకు రక్షణ చేసే ఆలోచనతో మనం ముందుకెళ్ళాలి. ఒక ఆయన కాంట్రాక్ట్ పని పెట్టుకుంటాడు, ఆయన పని జరగదు. ఇవన్నీ దారిద్ర్యాలు.
అలాగనే మనం పెట్టుకున్న ప్రతి వృత్తి, ధర్మము, ఆరోగ్యము, కుటుంబ ఆనందం, మానసిక సంతోషం, స్నేహం, బంధం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల అనుబంధం, స్త్రీ పురుషుల ఆనందం అన్నిటినీ వెనకబడవేసి సముద్రంలో నీళ్లున్నాయి తాగడానికి వీల్లేదు, అలా మన ఎదురుగా కళ్ళెదురుగా మన ముందు వెనక మనం అనుకున్నవన్నీ మనకు దగ్గరలో కనిపిస్తున్నా మనం పొందడానికి అవకాశం రానివ్వకుండా చేసేదే దారిద్ర్యం. దాన్ని దహనం చేయడం కొరకు సువర్ణ లక్ష్మీ దేవతను అందరూ ఆవాహన చేసుకోండి. అమ్మవారికి నియమము, నిష్ఠ అనేది అది మానసిక సంబంధమైంది. దాన్ని గురించి ఈ అమ్మవారి వ్రతం చేసేటప్పుడు ఆ నియమాలు, నిష్టలు మనం ఉండలేము, మనము చేయలేము అనుకోవలసిన పని అస్సలు లేదు. నీ వృత్తి ఏదైనా చేసుకో, వృత్తి నీ కర్మానుసారం నీకు వచ్చింది. ఒక ఆయనకి సాఫ్ట్వేర్గా ఉంటారు, ఒక ఆయన డాక్టర్గా ఉంటారు. ఈయన రోజు హింసలే చేయాలి డాక్టర్ గారు. ఆ వచ్చిన మనిషి బాధలన్నీ ఆయన మొయ్యాలి, అది ఆయన వృత్తి. ఒక్కొక్క ఆయన చీమకు కూడా హాని చేయడు, ఆయన బాధలు చూడడు, కష్టాలు చూడడం, ఆయన ఆనందంగా వ్యవసాయంలో హాయిగా ఉంటాడు ఒక్కొక్క ఆయన. కానీ ఈయన డాక్టర్ వృత్తి అయినా ఎంత ఉపకారాలు జరుగుతున్నాయి. ప్రాణం పోయేవాడికి ప్రాణం పోసి మరో బ్రహ్మగా వారు ఉంటారు. ఎంతటి సాహసమైన పనులైనా నియమము, నిష్ఠ అనే భయాన్ని వదిలేయండి. అమ్మవారిని ఉపాసన చేయండి. ప్రతి స్త్రీమూర్తికి అవకాశం ఏమిటి అంటే, మొట్టమొదట ఆమె ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేయాలి. రోజు పెట్టుకోగాకండి, శుక్రవారం పెట్టుకోండి. 5 శుక్రవారాలు వస్తాయి. 5 శుక్రవారాల్లో మనము చేయగలిగితే ఆ రోజు సాక్షాత్తు నేనే సువర్ణ లక్ష్మిని, సకల సౌభాగ్యాలతో కూడుకున్న అన్ని లోకంలో ఉన్న అదృష్టాలన్నిటికీ నేనే ఆధారము, నేనే అవన్నీ నాలోనే ఉన్నాయని ఏ స్త్రీమూర్తి నిర్ణయం తీసుకుంటుందో, మనస్సు చెదరక గురు చరణాలపై, వేణుగోపాల దత్తాత్రేయ స్వామి వారి చరణాలపై మనస్సు ఎవరైతే పెట్టి నేను సువర్ణ లక్ష్మిని యథార్థంగా, మానసికంగా, శారీరకంగా తను ధైర్యంగా ఉండాలి. అమ్మవారు వేరు, నేను వేరు. ఈ పూజ చేసిన కాసేపు వరకే నేను జాగ్రత్తగా ఉండాలనుకుంటే నీవు సువర్ణ లక్ష్మీ దేవతవు కాలేవు. నువ్వు కాలేనప్పుడు నీ కుమార్తె, నీ కుమారుడికి నువ్వు చేయాల్సిన పనులు చేయలేవు, నువ్వు అనుకున్నవి సాధించలేవు. అందుకే నేనే సువర్ణ లక్ష్మిని. వారంలో ఒక్కరోజు అలా చక్కగా తయారవు. ఆభరణ భూషితాలు అద్భుతంగా ఉండాలి. అసలు ఈ ఆభరణాలు ఇవన్నీ ఎందుకు కట్టుకోవడం, పెట్టుకోవడం, ఈ చీరలు ఇవన్నీ, ఈ రంగులు, ఈ కలర్స్ ఇవన్నీ ఎందుకంటే, నీకు సూర్యకాంతి అన్ని రంగులు వస్తున్నాయి, ఆయనకి ఎందుకు అన్ని రంగులు అవసరమా? ఆ రంగులన్నీ కలిసి ఈ ప్రకృతిలో చేరినప్పుడు దారిద్ర్యము నశించబడుతుంది. ఇప్పుడు ఒక బల్బ్ వేస్తామో దానిలో నల్లని కవర్ వేస్తే ఇల్లంతా నలుపుగానే ఉంటుంది, కానీ వెలుగుంటుంది కానీ నలుపుగా ఉంటుంది. అదే ఒక రెడ్ కలర్ వేస్తే ఇల్లంతా రెడ్ కలర్లో కనపడుతుంది. జీవరాశులన్నీ చూస్తుండేది నేత్రదృష్టి. నేత్రదృష్టిలో ఏదైతే వైభవంగా నువ్వు చూస్తుంటావో ఆ వైభవమే ఇక్కడ నీకు జరుగుతూ ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరి ఇంటిలో వెలుగులు ఉండాలి. దీపాలు పెట్టేది కూడా అందుకే. దీపం అనేది ఎందుకంటే దానిలో 7-8 రకముల దృష్టి పడుతూ ఉంటుంది. ఆ దృష్టితో ప్రకృతిలో ఉన్న శక్తులు, సుగుణాలు, అదృష్టాలు వాటిపై ఆవాహన అవుతాయి. చీకటి, దారిద్ర్యము తొలగిపోద్ది. అందుకని ఎప్పుడు ఇంటిలో దీపం ఉండాలి అంటారు.
చీకట్లో ఉన్నవాడు తపస్సు చేస్తాడు, వాడు ఆత్మ సంయోగంలోకి వెళ్ళిపోతాడు. ఆత్మ సంయోగం అంటే ఏంటి? వాడికి ఆహారం అక్కర్లేదు, ఈ రంగులు అక్కర్లేదు, ప్రకృతి అక్కర్లేదు. ప్రకృతికి ఆవలు ఉంటాడు. ప్రకృతికి ఆవలు ఏముంటుంది? శూన్యం, నిశ్శబ్దం, ఏమీ లేదు. అతనికి ఏమీ వద్దనుకొని అక్కడికి చేరుతాడు. కానీ నువ్వు ఒక్కడవే చేరితే లాభం ఏంటి? నీలాగా పుట్టిన జీవులు, పక్షులు, పన్నగాలు, క్రిములు, కీటకాలు, అనేక రముల జాతులు, పొట్టను పాకునవి, కాళ్లతో నడుచునవి, ఎగురునవి, నడువలేనివి, నోరు లేనివి కోట్లాది జీవరాశులున్నాయి. వాటన్నిటికీ రక్షణ చేయడం కొరకే మనిషి ఈ జన్మకి వచ్చాడు. ప్రతి మనిషి అధికారి, అనాధికారి కాదు. ఇప్పుడు దేశాన్ని పరిపాలించే వాళ్ళు అధికారులు మనం కాదు అంటానికి లేదు. ప్రతి మనిషి అధికారియే, సర్వశక్తి సంపన్నుడు మనిషి. నువ్వు మనస్సు నిలబెట్టి నీలో ఉన్న శక్తిని నువ్వు బయటికి తీసి నిలబెడితే నీ దగ్గర ఉన్న చుట్టూ జీవులకు అన్నిటికీ శత్రుత్వము నశించి చక్కటి స్నేహము, ప్రశాంతత, హాయ్, ప్రకృతి అంతా ప్రశాంతం అయిపోతుంది. ముని ఆశ్రమంలోకి వెళ్ళి చూస్తే వ్యతిరేక స్వభావాలు ఉండవు. పిల్లి ఎలుకలు, సింహములు, తోడేళ్ళు, కుందేళ్ళు, జింకలు అన్నీ అక్కడ కలిసే ఉంటాయంటాం. ఆశ్రమాలు వదిలి మంచి మనస్సుతో ఒక పులి పిల్లను, మేక పిల్లను, జింక పిల్లను, మూటిని తోడు చేసి నువ్వు పెంచితే మూడు కలిసి స్నేహంగా ఉంటాయి. ఇది ఎవరు? మనిషి అధికారి కాబట్టి ఇది చేయగలడు. ఇది తపస్సే కాదు, నీ మనస్సుతో నువ్వు మంచి గురించి ఆలోచిస్తే నీ సంకల్పాలన్నీ ఇక్కడ నెరవేరే శక్తి నీకు కనిపిస్తుంది. అందుకని ఏ రంగులైతే ప్రతి ఉదయం సూర్యుడు బయటకు వచ్చి మనకు రక్షణ కల్పిస్తున్నాడో ఆ రక్షణని మనం పొందాలి, మనం తీసుకోవాలి. అన్నీ ఉన్నా మనం తీసుకోలేదనుకో, మానవ జన్మ పుట్టి ఎందుకు? మళ్ళీ పుడతావా? పుట్టవు. పుట్టే సమస్య లేదు. పుట్టడానికి నువ్వు ఏం పుణ్యం చేశావు? ఎన్ని కోట్ల జన్మల నుండి చేసిన పుణ్యం వలనో ఇప్పుడు నువ్వు మనిషిగా వచ్చావు. మనిషి అంటే నీవే దేవుడవు. ఇంకా సాధించు. ప్రప్రథంగా నీ భార్యాభర్త ఒక్కరోజు వృధా అయిపోతే అది తిరిగి నీకు రాదు. అసలు భార్యాభర్తగా రావడానికి ఎన్ని జన్మలలో నువ్వు చేసిన పుణ్యం ఉంటేనే నీకొక భార్య, భార్యకొక భర్త దొరికింది. ఆ దొరికింది ఏంటి? భార్యాభర్త సంసారం అంటే దైవ కార్యము, దైవ తపస్సు, దైవశక్తి. ఎప్పుడూ భార్యాభర్త అనురాగాన్ని, వారి బంధాన్ని, శారీరకమైనటువంటి ఆనందాలను వారికి అగ్నిని పెట్టి, పంచభూతాలను పెట్టి, సాక్షి పెట్టి చేసుకుంటాం పెళ్ళి. ఆ జీవితాన్ని ఎంతమంది నాశనం చేసుకుంటున్నామో చూస్తున్నాం. పెళ్ళైన తర్వాత 1 సంవత్సరానికే విడాకులు తీసుకుంటున్నాం. పెళ్ళి అనేది ఒక జీవితానికి అద్భుతమైన మకుటం, కిరీటం మనిషికి. ఆ కిరీటాన్ని పోగొట్టుకున్న తర్వాత మనిషి భిక్షకాది అయిపోతాడు. వివాహం ఉండి భార్యాభర్త ఇద్దరు ఒకే మనసు, ఒకే శరీరం, ఒకే మాట, ఒకే ప్రాణంగా ఉంటే వాళ్ళు మహారాజులు. అన్ని సంపూర్ణంగా పొందినవాడు మహారాజు. దేశాన్ని ఏలేవాడు మహారాజు కాదు. కాబట్టి అన్ని సంపూర్ణంగా పొందడానికి మనకందరికీ వీలు కాదు. పాపగ్రహాలు మన వెంటబడి భార్య నుంచి అన్ని సంపూర్ణంగా భర్తకిచ్చిన భర్త దాన్ని పొందలేడు. భర్త కష్టపడి జాగ్రత్తగా అన్ని చూసుకున్న భార్య దాన్ని తీసుకోలేదు. ధర్మాన్ని ఎరుగరు, పాపకర్మాలు వెంటబడతాయి. వాటి వల్లనే ఇవన్నీ దోషాలు వస్తాయి. ఈ దోషాలన్నీ కూల్చడానికి మన ప్రయత్నం జరగదు. అందుకే గురు చరణంపై మనస్సు ఉంచాలి. దీనికి నువ్వు చేసే వృత్తి చేసుకో. ప్రతిరోజు నమస్కారం చేసుకున్నా చేసుకోకపోయినా శుక్రవారం 7-8 రంగులు వస్త్రాలు కొనుక్కోండి, ఏం పర్వాలేదు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కొనండి.
ఈ సంవత్సరం కొన్న వాటిని మళ్ళీ దాచుకొని పెట్టుకొని వాడుకోగాకండి. అక్కడ నువ్వు మహారాణివి. మహారాణి అంటే వాడిన వస్త్రం మళ్ళీ వాడడానికి లేదు. రాచరికము మనం చూస్తుంటాం. రాజు చక్రవర్తి అంటే వారి సతీమణులు కానీ వారి పిల్లలు కానీ అమ్మ వాళ్ళను సీతాదేవి లాగా చూస్తారు. వాళ్ళకి 7 వారాలు నగలు ఉంటాయి. ఈ వారం పెట్టింది మళ్ళీ ఆ వారంలో వాడరు. అది గోల్డ్ అయినా ఏదైనా సరే, ఏ రోజు ఆ రోజే. అది రాణివాసం. మనం వస్త్రాలు కొనుక్కుంటాం. ఈ సంవత్సరం సంతాన లక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విద్యాలక్ష్మి, ఇట్లా మొత్తం అష్టలక్ష్ముల శక్తులన్నీ కలిసి సువర్ణ లక్ష్మిగా మార్చాం. ఈ లక్ష్మీదేవి వ్రతం చేసుకునే వాళ్ళు మీరు సమభాగంగా మానసికంగా ధర్మంగా నేనే సువర్ణ లక్ష్మిని, దీనికి వయస్సు కారణం లేదు. మనస్సు అనేది 16 ఏళ్ల పిల్లకు 90 ఏళ్ల అమ్మాయి ఆమెకి కూడా మనస్సుకి ఒకే వయసు ఉంటుంది. వయసు ఏం తేడా లేదు. ఇప్పుడు ఒక 5 లక్షల రూపాయల కారు డ్రైవరు తోలుతాడు, 10 కోట్ల కారు డ్రైవరే తోలేది. డ్రైవర్కి తేడా ఏముంది? అలాగే మనస్సు వృద్ధాప్యంలో, శరీరమే వృద్ధాప్యంలో ఉంటుంది. మనిషి వృద్ధుడు, మనసు వృద్ధుడు రాలు కాదు. మానవ జీవితం 150 ఏళ్ల వరకు సహజంగా జీవించాలి, అన్నీ చెయ్యాలి. 40 ఏళ్ళు 35 ఏళ్ళకే అంత మూట కట్టి తీసి ఇక చావు కోసం ఎదురు చూడకూడదు. ఇంతకంటే దరిద్రము ఏ జంతువుకు కూడా లేదు. మనిషి అంటే 150 ఏళ్ళు బ్రతకాలి. అన్ని భోగాలు, భాగ్యాలు, ఆనందాలు, అనురాగాలు, స్నేహాలు, పరిపాలనలు నేను ఇది చేయలేను అని అనకూడదు. 50 ఏళ్ళు దాటిన వంచి అమ్మవారులందరూ కావాలని అన్యాయంగా ఆలోచించి జీవితాన్ని ముగింపు పెడతా ఉంటారు. ఇది చాలా మీకు మీరు చేసుకునే పాపం. మీ ఆత్మ మీది కాదు, నీ మనస్సు నీది కాదు, నీ శరీరము నీది కాదు. నీది కాకుండానే దాని మీద నీ బుద్ధిని సమకూర్చి రుద్ది నువ్వు ముసల్దానివి అయిపోయావు, నువ్వు పనికిరావు, నువ్వు పక్కన కూర్చో అని నీకు నువ్వే శిక్ష వేయటం అంటే ఆత్మహత్య చేసుకుంటే ఎంత పాపమో నేను ముసల్దాన్ని అనుకుంటే అంత పాపం. మనిషి రోజు తెలుసో తెలియక రోజు పాపమే చేస్తున్నాం. కాబట్టి వయస్సు నిమిత్తం లేదు. ప్రాతకాలమందు నిద్ర లేచి మంచి శుచైన స్నానం, పన్నీరుతో స్నానం చేయండి. ఏం పర్వాలేదు. ఆ నెలలో 5 రోజులు 5 పదులు 50,000 ఖర్చు అయితే అప్పు తెచ్చి చేసుకోండి, ఏం పర్వాలేదు. లేని వాళ్ళు కూడా దాని ఫలితం మీకు కనిపిస్తుంది. 5 వారాలలో కట్టుకునేవి ఎరుపు, పింకు, ఆకుపచ్చ ఉండే చీరలు, పసుపు, ఎరుపు, నీలిమి రంగు చీర తప్పనిసరిగా ప్రతి మహిళ మూర్తి ఆ 5 వారాల్లో ఒకరోజు ధరించండి. ఆ ఇల్లు వైకుంఠంలాగా ఉంటుంది. దాన్ని కట్టుకునే విధానం నేర్చుకోండి. తెలిసిన వాళ్ళ దగ్గరకు వెళ్ళి కచ్చా కట్టని కడతారు. ఇది ఎక్కువ బాగా చదువుకున్న బ్రాహ్మణులలో, పవిత్రులలో వాళ్ళు ఈ కచ్చా కట్టు కట్టి వారిళ్లలో అమ్మవార్లు సాక్షాత్తు వైకుంఠంలాగా వారి ఇంటిని అలా అమర్చే శక్తులు ఉంటుండేవి. ఎవరిని బాగు చేయాలన్నా స్త్రీమూర్తి ఉంటేనే ఆ ఇల్లు బాగవుతుంది. స్త్రీమూర్తి ఆనందము, ఆ కళ, ఆ సౌఖ్యము, ఆ సొగసు, ఆ వేషభూషణ, ఆ కలర్లు, ఆ రంగులు అన్నీ లేకపోతే ఆ ఇంట్లో దరిద్రమే వచ్చేస్తుంది. అందుకని ప్రతి ఇంటిలో స్త్రీమూర్తిని ఈ దీక్ష చేసేటప్పుడు మన బిడ్డలైనా మనకు దేవతే, భార్య అయినా దేవతే, తల్లి అయినా మనకు దేవతే. స్త్రీలంటే తల్లి, బిడ్డ, భార్య అందరూ ఒకే శరీరం. మన మనస్సు విభజన చేసి చూస్తేనే అది వేరుగా కనిపిస్తుంది. మామూలుగా చూస్తే
అందరి కళ్ళు ఒకటే, నోరు ఒక్కటే, ముక్కులు ఒక్కటే, కానీ మనస్సే కారణం. అందుకని ఎవరైనా మనకు 5 వారాలు చేసేవాళ్ళు లక్ష్మి. ఆమెతో బిడ్డ అయినా, భార్య అయినా, తల్లైనా, చెల్లైనా ఆ ఇంటిని రక్షించడానికి వచ్చిన ఆ లక్ష్మి ఉదయాన్నే స్నానం చేసి వెంట్రుకలు ముడిలేయకూడదు, ఉన్నంత వరకు శుభ్రతగా వాటిని విధలించి కురులు బాగా చక్కగా సవరించి, కురులు ముడిలో దారిద్ర్యము దాగే అవకాశం ఉంది. కురులు ఆ రోజు ముడి వేయటానికి లేదు, వాటిని ఎట్లో అమర్చుకొని ముఖానికి అడ్డం పడకుండా పెట్టుకొని చక్కగా పొడవుగానో పొట్టిగైనా పర్వాలా ముడి వేయకుండా ఉంచాలి. దానికి తాళ్ళు కట్టకూడదు, కుత్తెక్కు ఉచ్చేసినట్లు అలాంటివి ఏం చేయకూడదు. అమ్మవారంటే ప్రతి స్వరూపంలో, ప్రతి భాగంలోనూ మన దారిద్ర్యాన్ని నశింపజేసే గొప్ప శక్తి ఆ తల్లి రూపంలో మనం చూడాలి. నిద్ర లేచిన ప్రతి ఒక్కడు అమ్మవారికి సాక్షాత్ పాదాభివందనం చేసుకోండి, ఏం తప్పు లేదు. నీ భార్యలో సువర్ణ లక్ష్మీదేవతను దర్శించు. ప్రపంచాన్ని కాపాడి సిరులిచ్చి అదృష్టాన్నిచ్చి దారిద్ర్యాన్ని పోగొట్టే లక్ష్మీదేవి నీ భార్యవై నీ చంతుంటే ఇంకా నీకంటే అదృష్టవంతుడెవరు? అమ్మో నేను అలా అనుకోకూడదు. ఈ వ్రతం ప్రపంచంలో ఎక్కడ లేదు. అమ్మవారు దర్శనమైనప్పుడు నేను ఉన్నాను అక్కడ. ఓ 11 ఏళ్ల వయసు ఉంటుంది. అది ఒక గుహ. ఆ గుహలో ఎన్ని వేల మంది వెళ్ళినా ఉండవచ్చు. బయట స్వరాలు, శబ్దాలు, పక్షుల కూతురంతా అడవి, ఏమి వినిపించవు. ఎప్పటికీ లోపలున్న వాళ్ళకి ఒకే వాతావరణం ఉంటుంది. చలికాలంలో హెచ్చగా ఉంటుంది, ఎండల కాలం చల్లగా ఉంటుంది. అలాంటి గుహ. నేను ఆ తల్లిని దర్శించినప్పుడు ఆమెలో నాకు సూర్యుడి వలె అన్ని కాంతులు కనిపించాయి. ఇది మానసిక అనుభవము అని కొంతమంది అనుకుంటారు. కాదు. నేను 7-6 సంవత్సరాల నుంచి తపస్సు నిమగ్నమై ఉన్నవాడిని కాబట్టి మా గురువుగారు వేణు దత్తాత్రేయ స్వామి వారు, నేను ఆయన కూర్చునున్నాం. ఆయన అప్పటికి 40 రోజుల నుండి తపస్సులో ఉన్నారు. ఏమీ ఆహారం తీసుకోలేదు. ఒక్క దోస పండు, మంచినీళ్ళు, పాలు ఆ కింద మేకలు కాచేవాళ్ళు తీసుకొస్తారు. అక్కడ దోసకాయలు కాస్తాయి. ముదురు జొన్న అని వేస్తారు పొలాలలో. ఆ ముదురు జొన్నల్లో దోస విత్తనాలు వేస్తే అవి అడవిలోనే కాచిపోతాయి. అవన్నీ పండ్లు అవుతాయి. అవి ఎవరు కోసుకొచ్చి వండుకొని తినేది ఏమి ఉండదు. ఆ పండు ఎవరో ఒకరు తీసుకొచ్చి ఆ బయట అరుగు మీద పెడితే అమ్మవారి పీఠం పైన పోయి తీసుకొచ్చుకొని రోజులో ఒక దోస పండు తినేవాడు. అట్లా ఉండి తపస్సు చేసి అమ్మవారిని సాక్షాత్కరిస్తే ఆ తల్లి బాధ్యత, ఈ వ్రత బాధ్యత, ఈ వ్రతానికి సంబంధమైనటువంటి విషయాలన్నీ వివాహితులే జరిపించాలని నాకు అప్పచెప్పడం జరిగింది. దీనిలో ఒక అద్భుతమైన మేలు ఏమిటంటే, జన్మ జన్మల కర్మలు నశించబడే ఉపకారాలు ఏం జరుగుతాయంటే, వ్రతకర్త, వ్రతం చేసే వాళ్ళది జీవితం. నువ్వు 100 ఏళ్ళు తపస్సు చేసినా, 1000 కోట్లు దానం చేసినా, ఒక కన్యకు నువ్వు కని వివాహం చేసినా, నీ రక్తమాంసాలను, నీ అవయవాలను దానం చేసినా రాని మహాపుణ్యము, 100 యాగాలు చేసిన రాని పుణ్యము, నీవే సాక్షాత్తు సువర్ణ లక్ష్మమై ఒకరింటికి వెళ్ళి వాళ్ళింట్లో నీ చేతి గుండా దీపం పెట్టి వారిని ఆశీర్వదించి కంకణధారణ చేసి వాళ్లకు, కంకణధారణకు మూలాధారం ఏమిటి అంటే సువర్ణ లక్ష్మీ దేవత ఆమె దేహంలో మేము చేరిపోయాము అనే దానికి సూచనగా కంకణ ధారణ పెట్టారు. ఇప్పుడు మేకలు కాసుకునే ఆయన ఉంటాడు.
మేకల్ని వదిలేయడు. ఆయన తీసుకొచ్చి ఇంటిలో మెడకు తాడు పెట్టి కట్టేస్తాడు. అంటే ఈ మేక నాది అని. సువర్ణలక్ష్మియే వారింటికి వెళ్ళింది పూజ చేసేదానికి. అమ్మవార్లు అయ్యగారులు మీ ఇళ్ళకి వచ్చినా ప్రతి సంవత్సరము ఏ ఇంటిలో అయితే సువర్ణలక్ష్మికి ఆవాహన చేసుకుంటామో మనము 21 సంవత్సరం ఆ ఇంటిలో ఆవాహన చేసుకుంటే 100 జన్మలలో చేసిన కర్మలు నశించి ఆ ఇంటిలో సిరి, సంపద, వివాహాలు, దాంపత్య సుఖము. మనిషిగా పుట్టడం దేనికంటే అన్ని సుఖాలు అనుభవించు, ధర్మంగా నీకు అవి అందుతాయి అని అర్థం. ఇప్పుడు మన గుండె మీద మనం చేసుకొని చూసుకుంటే వివాహం 16 ఏళ్లకో 20 ఏళ్లకో అయిపోతే గట్టిగా మనము ఇంకొక 20 ఏళ్ళు శరీర ధర్మాలు, మానసిక ధర్మాలు, మానసిక వైభవాలు ఎవ్వరూ దాన్ని పూర్ణంగా తీసుకున్న వాళ్ళు మనుషుల్లో లేరు. ఒక 10%, 20% తప్ప తక్కిన జీవితం అంతా అడవికి కాసిన వెన్నెల్లాగా వ్యర్థమైపోతుంది. ఎవరో ఎక్కడో 100కో 100కోటికో 10 కుటుంబాలు ఉన్నాయి. ఎందుకలా? వెంటబడుతున్నాయి. మన పశువుకి దోమలు, ఈగలు, గోమరులు ఏ విధంగా పట్టి పీడించి రక్తము పీల్చుకుంటాయో దోమలు, అలాగే ప్రతి మనిషి వెంట దారిద్ర్య గ్రహాలు ఒక్కొక్క మనిషికి 20, 30, 40 చేరిపోతాయి. అవి మనకు కనిపించవు, మనకు అనిపిస్తుంటుంది. నేను చేసే ప్రతి పనిలో ఎందుకు ఇలా ఆలస్యం అయిపోతుందని అనిపిస్తుంటుంది. అనుకున్నది చేసుకోలేకపోతున్నా అనిపిస్తుంటుంది. కానీ అవి ఎందుకు అవుతున్నాయి అనేది మనం గమనించలేము. చనిపోయిన తరువాత తిరిగి మళ్ళీ జంతువులుగా మనం పుట్టం, ఇష్టపడం. మనిషిగా అన్ని చూచాం ప్రకృతిలో. అన్ని లోకాలు ఈ ప్రకృతిలోనే ఉన్నాయి. చూడడం రాలా మనకి. చూడడం అనేది వస్తే ఇక్కడ అనేక లోకాలు ఉన్నాయి ప్రకృతిలో. మనిషిగా పుట్టి ఇన్ని చూసి ఇన్ని తెలుసుకొని శరీరం పోయిన తర్వాత అదేం పోదు కదా, అది మళ్ళీ పుట్టాల. మనిషిగా పుట్టలేదు, జంతువులుగా పుట్టలేవు. అప్పుడు ఏం చేయాలి? మనుషులను ఆశ్రయిస్తూ ఉంటాయి. అవి ఆశ్రయించేది ఎలా? ఆకలి కొన్నవాడు అన్నం చూచి ఒక 100 మంది ఆవురావురమంటూ ఒక పిడికడ అన్నం మీద పడితే 100 మంది వాళ్ళ ఆతృత ఎలా ఉంటుంది? ఒక్కడికి కూడా ఒక్క మెతుకు కూడా దొరకదనే భయభ్రాంతులతో వణికిపోతుంటారు. అలాగే ఒక శరీరాన్ని చూచి కొన్ని 100 ఆత్మలు ఎంటబడడం సత్యం, ఆత్మలు లేవనుకోవటం అసత్యం. భూత ప్రేతాలు, దెయ్యాలు లేవు అనడం అనేది అసత్యం. అవన్నీ ఇక్కడే ఉన్నాయి. వీటన్నిటికీ నువ్వు ఒక అగ్నివై, ఒక వెలుగువై, నువ్వే ఒక దేవతవై, నువ్వే ఒక దేవుడవై చేసుకోవడానికి నీకు కావలసిన పుణ్యం ఈ సువర్ణలక్ష్మి దాంపత్య వ్రతం చేసే వాళ్ళకి కొండలాదిగా వచ్చేస్తుంది. దీనికి కుల, మత వివిధం ఇవన్నీ ఏం లేవు. ఎవరికి మంచి మనసు ఉంటుందో వాళ్ళు ఈ వ్రతాన్ని నేర్చుకోవచ్చు. ఎవరికి ఎవరింట్లో బాధలున్నాయో వాళ్ళ ఇంటికి మీరే వెళ్ళవచ్చు. వాళ్ళకి ఇంట్లో నీ చేతులతో నువ్వు దీపం పెట్టు, ధ్యానం చెయ్యి, వారి చేత చేయించు. 10 మంది దంపతుల్ని పిలిచి వారిపై అక్షింతలు వేయించి, నాకు మంత్రం రాదు, మహిమలు రావు, నాకు వేదం రాదు, రాకపోయినా పర్వాలేదు, మంచి మనస్సుతో ఒకరిని నువ్వు ఆదరించి, ఒకరిని ప్రేమించి, వారిని ఆశీర్వదిస్తే నువ్వు అనుకున్నట్టు వాళ్ళ కుటుంబం 2-3 ఏళ్లలో తప్పకుండా విజయ పథకాలపై అడుగులు వేస్తుంది. ఇప్పుడు మన ఆశ్రమం నుంచి వచ్చే అమ్మవారులందరూ కూడా వీళ్ళంతా మామూలు చదువులు చదువుకున్నోళ్ళే. ఇప్పుడున్న స్థితి కాలంలో ఏ చదువులు ఉన్నాయో డాక్టర్లు, ఇంజనీర్లు ఇలాంటి చదువుకున్న పిల్లలే మన కాడికంతా వచ్చేవాళ్ళు. వాళ్ళు ఏమి వేదాలు చదువుకొని రాలేదు. కానీ ఆ తల్లి ఎక్కడికి వెళ్ళి దీపం పెడుతుందో ఆ ఇంటిలో ఆ రోజు దరిద్రం ఆగిపోవలసిందే. ఇప్పుడు మనకు ముఖ్యంగా మంజులమ్మ వారు ఉన్నారు. ఆమె మీకు తెలుసు చాలామందికి. ఆమె ఏం చదువుకుందో మాకు తెలియదు.
ఆమె చదువుకున్నట్టు మాకు ఎప్పుడు చెప్పలేదు, మేము అది అసలు ఆ విషయమే మాకు తెలియదు. ఆమె చేసిన ప్రతి ఇల్లు శోభతో వర్ధిల్లాల్సిందే. ఆమెకు ఒకే విశ్వాసం, భగవంతుడు ఉన్నాడు, ఈ కుటుంబానికి మేలు జరిగిపోతుంది, నేను పోయి చేసి వస్తా. వాళ్ళదేం క్యాస్ట్, వీళ్ళదేం క్యాస్ట్, వీళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ ఆమెకు లేవు. ఆయన కూడా ఆమెకి ఏం చెప్తే సహకరిస్తాడు. ప్రజల క్షేమం కోసం చేద్దామంటే పద అంటాడు ఆయన. గోవిందరెడ్డి గారని వారిద్దరూ అదే పనిలో ఉంటారు. ఎన్నో వందల కుటుంబాలని కాపాడగలిగారు. అది అందరూ చేయండి. ఇవాళ సువర్ణలక్ష్మీ దేవత శక్తిని మీలో ప్రవేశింపజేస్తా. మీకు వీలున్న వాళ్ళు పూజ చేసేదానికి, చిన్నపిల్లలైనా పర్వాలేదు, 12 ఏళ్ల నుంచి పూజ చేయొచ్చు. సువర్ణలక్ష్మి అంటే ఆమె సువర్ణలక్ష్మి. ఆ పుస్తకం తీసుకొని నేర్చుకొని ఏ కుటుంబానికైనా రక్షణ కల్పిస్తాను నేను అనే మనోనిగ్రహం పెట్టుకొని చేయండి, అందరికీ విజయాలు వస్తాయి. ఇప్పుడు 5 రంగుల చీరలు ధరించేటప్పుడు నీలిమి రంగు చీర గుర్తు పెట్టుకోండి. అది మీరు చీర బజారుల్లో కొనుక్కోవడం అనేది దానికి సంబంధం లేదు. యజ్ఞంలోనో పూజలు చేసే అమ్మవార్ల దగ్గర వాళ్ళ దగ్గర నుంచి భక్తిపూర్వకముగా దానికి ఒక శిష్టాంతం ఉంటుంది. వారి దగ్గర నుండి ఆశీర్వచన తీసుకొని ఆ చీర నువ్వు పట్టేటప్పుడు నీ ఆశయాలన్నీ పేపర్ మీద వ్రాయి. ఏం మొహమాట పెట్టుకోవద్దు. నాకు ఈ పని జరగాలి, నా కుమారుడికి ఉద్యోగం రావాలి, నా కుమార్తె ఇలా ఉండాలి, నా భర్త ఇలా ఉండాలి, మేము అనుకున్న కార్యం ఇది నెరవేరాలి. అన్ని పేపర్ మీద మీ భార్యాభర్త ఇంట్లో కూర్చొని రాసుకొని, ఆ రాసేటప్పుడు మనస్సు చీకాకై ఉండకూడదు. చాలా ఆనందంగా, హాయిగా, ప్రశాంతంగా ఒక్కొక్కటి రాసేటప్పుడు అది నాకు అయిపోయింది, నేను విజయవంతంగా ముందుకెళ్తున్నాననే భావనతో రాయండి. ఆ చీటి ఆ తల్లికో లేదు మునీశ్వరుల చేతికో ఇవ్వండి. దానిలో మీ ఫోన్ నెంబర్ కూడా వెయ్యండి. చక్కగా ఏకాగ్రతగా పరిపూర్ణమైన మనస్సుతో, మనస్సు బుద్ధి చిత్తము ఆత్మలో కలిపి ఆనందమై సంపూర్ణమై ఆమె ద్వారా చీర తీసుకొని ఆమె ఆశీర్వచన చేసేటప్పుడు అవన్నీ నాకు ఇప్పుడు జరుగుతున్నాయి 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 అనే భావన పెట్టుకోండి. ఇప్పుడు ఇలాంటి శబ్దముతో ఒక ఈగ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది. అది ఓంకారము ఘీంకారము కలిపి చేస్తుంది. దాన్ని కందిరిగా అంటాం మనం. అది మామూలు ఆకుల్లో ఉన్న పురుగు తీసుకొచ్చి ఆ పురుగుని తను ఎంగిలి ఆ ఉమ్మితో ఒక బుర్రలాగా చేసి ఆ బుర్ర లోపల పెట్టి ఈ ఓంకారము గీంకారం అనే శబ్దాన్ని పూరిస్తుంది. అది పూరిస్తూ ఉంటే 7-8 రోజులు పూరించిన తర్వాత ఈ పూరించిన కందిరీగలాగానే ఆ పురుగు మారిపోతుంది. ఎందుకు? ప్రతి మనిషి బ్రహ్మదేవుడే. నీ నుంచి ఇంకొకటి నువ్వు పుట్టిస్తున్నావు. నువ్వు బ్రహ్మవు కాదని ఎందుకు అనుకుంటున్నావు? బ్రహ్మ ఎక్కడో ఉన్నాడు అనుకోవలసిన పని లేదు. నువ్వు సృష్టిస్తున్నావు. ఆ పురుగు కూడా సృష్టించి దాని రూపాన్ని తయారు చేసి అది వారానికల్లా బయటికి వెళ్ళిపోతుంది. శరీరం ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉంచుకున్నాయి మానసుని బుద్ధిని ఏకం చేసి గురూపదేశం మంత్రోపదేశం తీసుకున్నవాడు ఇక్కడ మహారాజ్ భూలోకంలో. టైం అంతా అయిపోతుంది, సమయం అంతా అయిపోయి వయసు ఎంత అయిపోయింది. వయసు ముసలితనం రాకముందే నేను ముసలిదాన్నయ్యాను ముసలోడిని అనుకొని జీవితం పోగొట్టుకోకండి. ప్రతి మనిషి సాధన ధ్యానం ఇదే మనిషికి ప్రాణం. ప్రతి కార్యము నీ పనులు నువ్వే చెయ్యి, నువ్వే సాధించు.
ఇంట్లో ఒక కొడుకు ఉంటాడు, వాడికి నడుములు పోయి ఉంటాయి, కిడ్నీలు పోయి ఉంటాయి. అవన్నీ నీకు అనవసరం. నువ్వు సాధించాలా, నీ కొడుకును నువ్వు బాగా చేసుకోవాలా. ఇదే నీ పట్టుదల. నువ్వు పట్టే పట్టులో లోపం ఉంది, అందుకే నీకు ఆ పని కావడం లేదు. మనం పట్టే పట్టులో లోపం లేకుండా, ప్రక్క వాళ్ళ మాట వినకుండా గట్టిగా చేయగలిగితే కాదు లేదు అనే సమస్యయే లేదు. ఇవాళ ఇప్పుడు నేను ఒక మంత్రశక్తిని మీకు అందరిలో ప్రవేశింపజేస్తా. మాలలున్న వాళ్ళు భార్యకు భర్త, భర్తకు భార్య వేసుకునేదానికి ప్రయత్నం చేసుకోండి. తరువాత ఇక్కడ నుంచి దైవానుగ్రహం పొందిన తర్వాత ఆ సువర్ణ లక్ష్మీ దేవత అనుగ్రహం మీ శరీర భాగముల యందును ఉంచేస్తాను. ఎవరైతే నేను మంత్రోపదేశం పలుకుతున్నప్పుడు ఆ దీవెనలన్నీ నాకే వస్తున్నాయి, నాలో ప్రవహిస్తున్నాయి, నాలో లక్ష్మి చేరుతుంది. ఈ క్షణము నుంచి నేను మహారాజుని, దేవతను, దరిద్రాన్ని నాశనం చేస్తాను, నేను ఎక్కడుంటే అక్కడ వైభవంగా వర్ధిల్లుతుందని మనస్సు చెదరక బెదరక అలాంటి దృష్టి పెట్టుకోండి. మీరు అలాగే వర్ధిల్లుతారో చూసుకోండి. మీరు అలా పెట్టుకోకుండా ఏదో బుర్రకథ చెప్పినట్టు, హరికథ చెప్పినట్టు, ఎవరో ఏదో చెప్పినట్టు మామూలుగా విన్నామనుకోండి, మీ లోపలికి అది పోదు. ఏదో విన్నామో ఏదో అనుకోవద్దు. నాది ఈ వైభవాలని నేను పొందుతున్నాను, ఆ లక్ష్మీదేవిని నేను ఈవేళ నాలో ఉంచుకుంటున్నాను. దీనికి మగ ఆడ సంబంధం లేదు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు సంబంధం లేదు. నిర్ణయం తీసుకోండి, తప్పక మీ విజయాలు అవుతాయి. మీలో ఉన్న దారిద్ర్య గ్రహాలు ఇప్పుడు బయటికి వెళ్తాయి. అవి బయటికి వెళ్ళే ముందు ఇక్కడి నుంచి లేచి నేరుగా అగ్నిహోత్రుని దర్శించండి. అక్కడ యజ్ఞం జరుగుద్ది. యథార్థంగా వెళ్ళి ప్రక్కకు అటు ఇటు వెళ్ళకండి. ఎందుకంటే ఎవరిలైతే దైవశక్తిని మీరు తీసుకుంటారో మీలో ఉన్న దారిద్ర్య గ్రహాలు బయటికి లాగా పడతాయి. అక్కడి నుంచి అగ్నిని దర్శించండి. అగ్నిహోత్రుని దర్శించిన తరువాత ఆ అగ్నికి నమస్కరించుకోండి. నీవలే నేను కూడా సత్యంలో వెలగాలి అని సంకల్పం పెట్టుకో. సత్యాన్ని మించింది ఈ లోకంలో మరి ఒక్కటి లేదు. నువ్వు ఎన్ని దాచినా, ఎన్ని తప్పులు దాచుకున్నా, నీ మనస్సు అద్భుతమైనటువంటి కార్యాలు ఎన్నో చేసినా అది నీ బుద్ధిలోకి వెళ్లకుండా నీ మనసుతో పని కాదు. నువ్వు ఒక దుర్మార్గం చేయాలనుకుంటావు, బుద్ధి పని చేయకపోతే నీ మనసు చెప్పినా అది చేయదు. నువ్వు చేయాల్సిన ప్రతి తప్పు, ప్రతి ఒప్పు, గొప్పతనము, చిన్నతనము, పెద్దతనం ఏదైనా బుద్ధి లోపల పెట్టాలి. బుద్ధి ప్రొజెక్టర్ అంటేది. మనం ఒక సినిమా చూడాలంటే ప్రొజెక్టర్లో పెడితే కదా చూసేది. ప్రొజెక్టర్ అంటేది మన మనస్సు పిక్చర్. మనం చేసే దొంగతనం, ధర్మము, అధర్మ కార్యాలన్నీ ఈ బుద్ధిలోకి వెళ్ళిపోద్ది. బుద్ధి చెప్తుంది ఇది తప్పు, ఇది చేయొద్దు అని. కానీ మనస్సు అనే పిక్చర్ చూడాలా, వెయ్యాలనుకుంటుంది. శరీరము వెండితెర, ఆ బుద్ధి ప్రొజెక్టరు, మనసు పిక్చరు, శరీరము వెండితెర. శరీరము మర్చిపోద్ది, మనస్సు మర్చిపోద్ది, ప్రొజెక్టర్ మర్చిపోద్ది. అదే సత్యం. అది రేపు శరీరం మంది పడిపోయే కొన్ని ఒక్కొక్కటి లిస్టు బయటికి తీస్తుంది. యముడు రాడు, చిత్రగుప్తుడు రాడు. ప్రకృతి నీకు ఇవన్నీ చూసి నువ్వు రాజువు కావాలన్నా, మంత్రివి కావాలన్నా, పశువుగా పోవాలన్నా, లేదు దెయ్యానిగా ఉండాలన్నా తీర్పు చేసి ఈ బుద్ధి అనేది నీకు ఇచ్చేస్తుంది. ఎవ్వరూ తప్పించలేరు. అందుకే శరీరం ఉన్నంత కాలము సత్యమైనటువంటి తత్వాన్ని అర్థం చేసుకొని అలవాటు చేసుకోండి. మనం బూడిదైపోతాం, మనందరికీ తెలుసు. కానీ ఏది తప్పో ఏది ఒప్పో మనుషులకు తెలియదు. మనసు ధర్మం దేన్ని ఆశిస్తుందో తెలియదు. మనం ఎంచుకున్నది, మన పెద్దలు మనకు చెప్పింది ధర్మం అనుకుంటున్నాం. అది ధర్మం కాదు.
అనేక సిద్ధాంతాలు ఉంటాయి. కొన్ని సిద్ధాంతాలలో ఇప్పుడు ద్రౌపది మాత 5గురిని వివాహం చేసుకుంది, అది వారికి అది ధర్మం, అందరం అది చేయటానికి రూల్ లేదు. సీత రాముడిని ఒక్కడనే కోరుకుంది, అది వారి ధర్మం. కానీ 5గురిని చేసుకున్నా, ఒక్కరిని చేసుకున్నా, ఇద్దరిని చేసుకున్నా వారి తత్వము, వారు ఎన్నుకున్న భావనలో ఉన్న ధర్మానికి లోబడి ఉండాలా, కట్టుబడి ఉండాలా మనిషి. తర్వాత మళ్ళీ 6వ వాడిన 7వ వాడిన 5గురు అయినారు కదా ఇంకొక ఇద్దరిని చేసుకుని అనుకోకూడదు. అలాగే ఉంటుంది ధర్మం అనేది. మనస్సుకు చేయకూడదు అనేది తెలుసు, ప్రతి మనిషికి తెలుసు, తెలియని మనిషే లేడు. ఎందుకంటే మనిషే దేవుడు. కాబట్టి 40 రోజులు మే 10వ తారీఖు ఆదివారం అమ్మవారు అదే గోవిందరెడ్డి గారు వాళ్ళ ప్రాంతంలో స్వామివారికి ఊరేగింపు జరుగుతుంది. ఆ రోజు విషయం ఏమిటి, ఊరేగింపుకు మనం ఎందుకు వెళ్ళాలంటే వేణు దత్తాత్రేయ స్వామివారికి శరీరాన్ని వదిలి నమ్ముకున్న భక్తులందరికీ వరాలు ఇవ్వడానికి ఆయన ఆత్మస్వరూపుడై దేహాన్ని వదిలి బయటకు వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన్ని చూడటానికి త్రిమూర్తులు వచ్చారు, వారి సతీమణులు వచ్చారు, ఇంద్రాది దేవతలు వచ్చారు, అవధూతలు కొన్ని లక్షల మంది వచ్చారు, అనేక మంది సాధువులు వచ్చారు, భూలోకంలో ఉన్నవాళ్ళు భక్తులు, జ్ఞానులు, తెలిసిన వాళ్ళు ఎంతోమంది వచ్చారు. వాళ్ళని ఆ రోజు ఎవరైతే దర్శనానికి వెళ్ళిపోయారో వాళ్ళందరికీ తెలియకుండానే వాళ్ళ మృత్యువులు నశించాయి, వాళ్ళ దోషాలు కూలిపోయాయి. ఆ రోజు ఆ వచ్చిన వాళ్లకు పిడికడు మెతుకులు ఎవరైతే పెడతారో వాళ్లకు పెద్ద యజ్ఞం చేసినంత పుణ్యం. కాబట్టి ఈ లోపల ఎవరన్నా వచ్చినా రాకపోయినా మే 10న ఎన్ని పనులున్నా, ఎన్ని నష్టాలున్నా ఆ రోజు వదులుకోకండి. ఆ రోజు ప్రతి మనిషి ఆ స్వామివారి ఊరేగింపులో నీవు కూడా పదాలు కదిలి నీలో ఉన్న దారిద్ర గ్రహాలు బయటికి నెట్టు, నీకొచ్చిన నృత్యం చెయ్యి. ఎప్పుడు దేవతలు నృత్యం చేస్తుంటారు. ఇంద్రలోకంలో మనకు ఎవరేం చెప్పినా అప్సరసలు నాట్యం చేస్తారు. అప్సరసలు అంటే ఎవరు? విష్ణువులోని శరీర భాగాలు, అంతేగా. విష్ణుదేవుని శరీరంలో నుంచి వచ్చిన వాళ్ళు ఈ అప్సరసలందరూ. వాళ్ళు ఎందుకు నాట్యం చేస్తారు? నాట్యంలో ఏంది, వాళ్ళకి ఏమన్నా ఇతర ఏమన్నా కోరికలు ఉన్నాయా? శరీర భాగంలో 108 బీజాక్షరాలు ఉన్నాయి. ప్రపంచంలో అన్నీ ఉండేది 108. నువ్వు అమెరికా తీసుకో, రష్యా తీసుకో, ఈ దేశాలు తీసుకో, భూమి తీసుకో, వేదాలు తీసుకో, నువ్వు అనేక రకాల పురాణాలు తీసుకో, ఏం తీసుకున్నా ఈ 108లోనే ఉంటాయి. భాషలన్నీ 108లోనే ఉంటాయి. ఈ 108 బీజాక్షర శక్తులకు లింకులు పట్టుకొని ఉంటాయి. అకచట తపయస. ఈ 8 అక్షరాలకి ఈ 108 అక్షరాలు బానిసలై ఉంటాయి. నిన్ను కాపాడినా, రక్షించిన, నీ సత్యాన్ని బయటపెట్టిన. ఇప్పుడు ఎప్పుడో ఒక ఆయన తపస్సు చేసి చనిపోతే ఆయనకు ఒక సమాధి కడితే అది మహాపుణ్యక్షేత్రం. తిరుపతి కూడా అంతే. కానీ కాలము, సమయం తీసుకొని అది వికసించాల్సిన సమయంలో వికసిస్తుంది. ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి, నీవు ఇద్దరూ సమానమే. ఆయనకి 108 అక్షరాలతో ఆయన శరీరం వచ్చింది, నీది కూడా 108 అక్షరాలతోనే నిండింది. ఇవి కదలాలి. ఇది కదలడానికి ఆయన ఢమరకం పెట్టుకున్నాడు. ఈ ఢమరకంలోనే నుంచి ఆ 108 శక్తి స్వరూపాలు వచ్చేస్తాయి. అందుకని లక్ష్మీదేవిగా ఉన్న ప్రతి తల్లి అడుగులు వెయ్యాలి. అడుగులో ప్రతి పాదం వేస్తున్న ప్రతి అడుగులో మంజీర స్వరాలు, శబ్దశక్తులు, బీజాక్షర శక్తులు
శత్రువులను నాశనం చేసే శక్తి, దారిద్ర్యాన్ని కూల్చే శక్తి, అనేక రకమైన వైభవాలు అక్కడ వినిపిస్తాయి. అవి మనం వినకపోవచ్చు, ప్రకృతి వింటుంది. ఏ తల్లి పాదం కదిలించి చక్కగా నృత్యం చేస్తుందో ఆ తల్లికి అన్ని వైభవాలు ప్రకృతి బానిస ఇవ్వాల్సిందే. పరీక్ష బాగా రాస్తే పాస్ కాకుండా ఎట్లా పోతాం? అలాగే దైవికంగా చేసిన తపస్సు. ఇప్పుడు షిరిడి సాయిబాబా బ్రహ్మాండంగా డ్యాన్స్ చేస్తాడు. మనందరి కోసం వేశాడా? ఆయన్ని మెచ్చుకోవడం కోసం వేశాడా? ఆ వేసిన దానిలో ప్రతి కీలు, ప్రతి కాలు, ప్రతి ఏలు, బెడ, నరనరాలు దానిలో ఉన్న స్వరాలను ప్రకృతి వినిపించేటట్టు వేసేశాడు. ఆయన ఆశ్రమానికి వెళ్ళిన వారు, ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరికీ ఆడన్ని శుభశ్రవణాలే వినిపించాయి. అందుకే పూజ అయినాక మీ ఇంట్లో మీరు కూడా వేసుకోండి, నీ పిల్లల్ని రక్షించుకోండి. ఇంట్లో ఎట్లా వేసుకునేవనుకోగాకండి. భక్తి చేసేటప్పుడు, గురువు నమస్కరించేటప్పుడు, తల్లిని గౌరవించేటప్పుడు చిగ్గుపడిన వాళ్ళకి ఈ లోకంలో మళ్ళీ మానవ జన్మ రాదు. ఖచ్చితంగా వాళ్ళ ధర్మం వాళ్ళకి మనం ఇవ్వాలి. అందుకని భక్తి చేసే రోజు తప్పకుండా చక్కగా ఇంట్లోనే నువ్వు నృత్యం చెయ్యి, నృత్యం నేర్చుకో. ఆ అమ్మ నేనే, లక్ష్మిని నేనే నువ్వు సంపూర్ణంగా నమ్మి అనుకుంటే నీకు విజయము లేదు అనే సమస్య లేదు. దీనికి వయస్సు కారణం కాదు. అందరూ గుర్తుంచుకోండి, పోయినసారి మంత్రోపదేశం ఇచ్చాను, అదే మంత్రాన్ని దీనిలో పెట్టుకొని చేసుకోండి. అలా లేని వాళ్ళు అమ్మవార్లకు కానీ మునీశ్వరులకు కానీ మీరు తెలియచేయండి, మీకు మంత్రం వస్తుంది. లేదు, మీకు దగ్గరలో ఉన్నవాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఆ మంత్రం ఉంటే తీసుకోండి. దీక్ష చేసే ప్రతి తల్లి సాక్షాత్తు లక్ష్మి. ఆమెకు అందరము మనం నమస్కారం చేయొచ్చు. ఆమె ఇంతకుముందు చేయలేదు, ఇప్పుడు కొత్తగా వచ్చింది అనడానికి లేదు. ఒక దీపాన్ని మనం వెలిగిస్తే పెద్ద దీపము చిన్న దీపాలు రెండు ఉండవు, రెండు దీపాలు ఒకటే, అంతే. కాబట్టి మనస్సు ఏకాగ్రత, మనోనిగ్రహం, ధైర్యం, నియమాలు ఏమీ లేవు. పరులకు హాని కల్పించకుండా ఉండాలి. ఆహారం తినేటప్పుడు ఆ శుక్రవారం రోజు శుచి, శుభ్రతి. తక్కిన రోజుల్లో మీ పనులు మీరు చేసుకోండి. 5 శుక్రవారాలు 5 రంగుల చీరలు ధరించండి. అది ఏదో ఒక కలర్ ఉండాలి. అలా ధరించి ఆ 5 రోజులు నేను లక్ష్మిని అనుకోండి. ఇరుముడి కట్టండి. ఇరుముడి కట్టేటప్పుడు నీ ఆశయం, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ కోడలు, నీ వంశము, నీ ఉద్యోగము, నీ చదువు, నీ ఆరోగ్యము ప్రతి ఒక్కటి కోరి కట్టుకోవాలి. 9 ఇరుముడులు కట్టిన తరువాత నువ్వు ఏది కోరుకుంటావో అది తప్పనిసరిగా నీ హస్తంలో ఉంటుంది. ఏకాగ్రతగా అందరికీ మేమే రక్షణ కల్పించాలి, మనొక్కళ్ళకే కాదు, అందరికీ పక్కనున్న వాళ్ళకి మనమే రక్షణ కల్పించాలనే భావనతో, పిల్లలు ఎలా ఉండాలనే కోరికలతో, నువ్వెలా ఉండాలనే భావన పెట్టుకొని చక్కగా మనసు నిలబెట్టుకోండి. మంత్రోపదేశ నాడిని పలికిస్తాను, అందరూ హాయిగా విని ఆశయాలు కోరుకోండి. నేను ఈ మంత్రం చెప్పేటప్పుడు అందరూ చీర పట్టుకున్న వాళ్ళంతా నేనే సువర్ణ లక్ష్మీ దేవతలనే భావంతో ఉండండి. ఓ ష్మైగ్మైగ్ధం హృదయాన్యార్భోయయఃత్రత్ర భవత్ అనర్యాణ్యం ధ్రుం జ్మం హ్రీం ఐం గ్మో
ఐర్యార్యర్త్రయకం క్షుట్ క్షుట్ క్షుడ్ఘో హ్రక్యయకదృత్ మ్రైమా శాంతి శాంతి శాంతి. శుభం. దీర్ఘాయుష్ 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 దీర్ఘాయుష్. పూర్ణ ఆరోగ్యవంతులై అఖండ తేజోవంతులై అష్టపుష్వర్యవంతులై నీ పిల్లలు భాగ్యవంతులై యోగ ప్రభాకరులై శాశ్వత లక్ష్మి నివాసులై అదృష్టవంతులై వర్ధిల్లవలె. శుభం శుభం శుభప్రదహం.